మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ తిరుమల వస్తుంటే చంద్రబాబు సర్కార్ భయపడుతుందని విమర్శించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. జగన్ను డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయమన్నారు. హిందువులంటే బీజేపీ కార్యకర్తలేనా అని ప్రశ్నించారు. జగన్ను అడ్డుకునే హక్కు టీటీడీకి లేదన్నారు భూమన. ఎప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని మండిపడుతున్నారు. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు